తలలు వంచండి. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ఈ సంవత్సరం ఆఖరిలో నాయన మా జీవితాలు ఆఖరైపోయి అనేక దినాలు మరి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని రక్షించి విమోచించి నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి కృప ద్వారా నాయన మరి గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మేము మరి మా దినాలు లెక్క పెట్టుకునే ధన్యత ఇస్తూనే వస్తున్నావు నాయన. రోజు రోజుకి మా దినాలు లెక్క పెట్టుకునే ధన్యత ఇస్తున్నది నువ్వే. కనుక నేను ఈ దినాన్ని సజీవ లెక్కలో ఉండి నీ కుమారుడైన యేసు క్రీస్తు వారి జన్మ మరి గురించి, ఆ సంతోషం గురించి, సమాధానం గురించి నాయన లోకానికి అందించడానికి, మేము కూడా తెలుసుకోవటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఇంతవరకు కీర్తనల ద్వారా కీర్తించాం, ఆరాధించాం, తిరిగి నాయన వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం. మరి రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించనని ఆ జీవ మాటలు మేము విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో ఉంచండి. మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసు క్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. సంతోషంగా ఉన్నారా? సంతోషంగానే ఉంటాం. ఎందుకు? మనకి క్రిస్మస్ పండగ. క్రిస్మస్ పండగ ఎవరికి? క్రిస్మస్ పండగ ఎవరికి? క్రిస్మస్ పండగ తొందరగా చెప్పాలి. క్రైస్తవులకి క్రిస్మస్ పండగ. క్రైస్తవులు ఎక్కడ చూసినా 284 దేశాల్లో ఇది విస్తారంగా నడిచే పండగ దినం. క్రైస్తవులు అందరూ సంతోషంగా ఉంటారు. కానీ దేవదూతలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఏం చెప్తున్నాయో చదువుకుందాం తొందరగా. లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఎవరికంట? ప్రజలందరికీ. ఓన్లీ క్రైస్తవులకు కాదండి. ఓన్లీ క్రైస్తవులని మనం భ్రమపడుతున్నాం. నువ్వు సంతోషిస్తున్నావు, నేను సంతోషిస్తున్నాను, మనదే సంతోషం అనుకుంటున్నావు. ప్రపంచానికి స్వార్థ అందించడానికి దేవతలు ప్రపంచం అంతా సుఖంగా సంతోషంగా ఉండటానికే మహా అన్నాడు. మహా అనే మాటను ఎక్కడ ఉపయోగిస్తారు తెలుసా? దేవుని నుండి వచ్చింది గొప్పది అని అర్థం. గొప్ప సువార్త, సంతోషకరమైన సువార్తను దేవదూతలు చెప్తున్నాయి. ఆ రోజుని అక్కడ మరి గొల్లలకి చెప్పినప్పటికీ ఈ రోజున గొర్రెలైన మనకి చెప్తున్నాడు. అవునా? గొర్రెలైన మనకు కూడా సంతోషించమని చెప్తున్నాడు. కనుక ఈ సంతోషం నువ్వు నమ్మినా, నేను నమ్మపోయినా, లోకం నమ్మినా నమ్మకపోయినా, మరి ఎవరు ఏమైనప్పటికీ యేసు క్రీస్తు లోకానికి జన్మించాడు, యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు లోకములో ఉద్భవించాడు, యేసుక్రీస్తు లోకములో ప్రత్యక్షమయ్యాడు. ఇది సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒకరు నమ్మిన పర్వాలేదు, నమ్మకపోయినా లేదు, అది నిజం. అది నిజమే కాబట్టి నమ్మి తీరాలి. నిజము కాబట్టి లోకం నమ్మి తీరకపోయినా అది నిజమని చెప్పడానికి యేసు ప్రభు గురించి కొన్ని మాటలు మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిది, తక్కువ సమయం ఉంది, నేను ఫాస్ట్ వెళ్తాను, కొంచెం ఫాస్ట్ వెళ్ళండి. కనుక మొట్టమొదటి సంగతి ఏంటంటే, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని అంటే, ఆయన మానవ జాతి విముక్తి కొరకు వచ్చాడు. మొట్టమొదటి కారణం ఏంటండి? మానవ జాతి విముక్తి కొరకు. ఎందుకు మానవ జాతి విముక్తి అవసరమైంది? మన పితరుడైన ఆదాము దేవునితో ఉన్న సంబంధం, ఆ సహవాసం, ఆ స్నేహము పోగొట్టుకుని పాపము చేసి దూరపరిచి దేవునికి విరోధముగా మరి చేసి పాపము చేసి ఆజ్ఞాతిక్రమం ద్వారా దేవునికి ఏమైపోయినాడు? దూరం అయిపోయినాడు.
ఆ దూరమైనటువంటి మానవుణ్ణి తిరిగి పాపము నుండి విమోచించి ఆయన్ని రక్షించడానికే యేసు ప్రభు అయితే దేవుడు చేసినప్పుడే మానవుడిని ఒకటే మాట అన్నాడు. ఒకటి ఆదికాండం 1:26-27-28 3 వచనాలు ఏమన్నాడు? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున అది నరులు ఎలా చేశాడండి? తన పోలిక తన స్వరూపం తన సమస్తం ఇచ్చాడు. ఒక ఆధిక్యత ఇచ్చాడు. మానవునికి ఒక గొప్ప ధన్యత ఇచ్చాడు. గొప్ప ధన్యత ఇచ్చాడు. భూమి మీద ఉన్న సర్వ జంతువులకి పేర్లు పెట్టమన్నాడు. అన్నిటికీ ఎవరు పేరు పెట్టారు? ఇప్పుడు నువ్వు కుక్క అంటావో, నక్క అంటున్నావో, గాడిద అంటున్నావో, పిల్లి అంటున్నావో, మనిషి అంటున్నావో, ఇవన్నీ ఎవరు పెట్టారు? దేవాతి దేవుడు ఆదాము ద్వారా పెట్టించాడు. ఎందుకు తెలుసా? తన స్వరూపంలో ఉన్నాడు. తప్పు చేసిన తర్వాత, ఆజ్ఞాతిక్రమం చేసిన తర్వాత మరి దేవునితో సహవాసం ఏమైపోయింది? పాడైపోయింది. కనుక ఆ పాపము నుండి రక్షించడానికి మత్తయి లోకాసు వార్త 19:10 ఒక మాట ఉంది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకములోనికి వచ్చెను. ఎందుకు వచ్చారు యేసు ప్రభు వారు అంటే అదే సంతోషం. ఈ లోకానికి సంతోషకరమైనది ఏమిటో తెలుసా? ఈ లోకంలో దేని నుండైనా వైద్యం ఉన్నది, ఏ రోగం వచ్చినా వైద్యం ఉన్నది, దేనికైనా స్వస్థత ఉన్నది, కానీ పాప రోగానికి స్వస్థత లేదు. అది చేయవలసిన అవసరం, అది చేయవలసిన ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు ప్రభు. ఏ మానవుడైతే దేవుని మాటను తిరస్కరించి నాశనమై నరకయోగ్యుడైపోయాడో ఆ మానవుడి మీద దేవుడు ప్రేమ చూపాడు. ఆయన చూపిన ప్రేమ ఎటువంటిదంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతి వాడు నశించిపోయాడు, నాశనం అయిపోయాడు, నరకయోగ్యం అయిపోయినాడు. వాడిని తిరిగి రక్షించడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు సరైన మాట చెప్పాలి, మన కొరకు అనుగ్రహించిన అర్హత లేదు మనకి. అసలు యేసు ప్రభు మన కొరకు చనిపోవడానికి అర్హత లేదండి. యేసు ప్రభు మనలాంటి దౌర్భాగ్యులను లెక్క చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి అర్హత లేదు. కానీ దేవుడే అనుగ్రహించాడు. అందుకే ఆయన్ని లోకానికి పంపించాడు. అందుకే అంటాడు చూడండి, మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 ఇవన్నీ మనం చదువుకునే. పాపులను రక్షించడానికి క్రీస్తు లోకములోనికి వచ్చానన్న మాట నమ్మదగిన దేవుడు పూర్ణ అంగీకారమునకు యోగ్యమని ఉన్నది. ఆయన యోగ్యం, నువ్వు అంగీకరించినట్లయితే అది యోగ్యమైన మాట. ఆయన ఈ లోకానికి వచ్చింది మరి మానవుని మోచన కొరకు వచ్చాడు. సర్వమానవాళి, మానవులు అంటే కొంతమంది కాదండి, సర్వమానవాళి, ప్రపంచంలో ఉన్న మరి దేవుని ఊపిరి కలిగినటువంటి ప్రతి మానవుడు. దేవుని ఊపిరి ఎవరికి ఉంటుంది? మానవునికే ఊపిరి ఉంటుంది కదా. ఊపిరి అన్నదాన్ని ఏమన్నాడు ఆయన? జీవాత్మ అన్నాడు. ఆదికాండం 2:7 ఏమన్నాడు? జీవాత్మ అన్నాడు. ఆయన ఊపిరిస్తే ఆ ఊపిరి ఏమైపోయింది? జీవాత్మ అయిపోయింది. అందరికీ సంతోషకరమైన సంగతి ఏంటంటే ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉన్నారో, జీవాత్మను కలిగి ఉన్నారో, వాళ్ళ జీవాత్మలో ఉన్నప్పుడే పాపం చేసి పితరుడైన ఆదాము ద్వారా కదండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20. ఎలాగూ ఏలేదో అలాగే కృప విస్తరించింది. పాపము చేసివేయటానికి ఆయన కృప అవసరమైంది. ఆయన కృపే మనకి సంతోషం. తెలుసా అండి? క్రైస్తవుడికి ఉండే సంతోషం ఏంటో తెలుసా? కొత్త బట్టలు కొనుక్కోవటమో ఇంకోటో ఏంటో కాదు. ఏం తెలుసా?
ఆయన ఒక్కడే ఈ లోకంలో కృప చూపింది. ఈ లోకంలో మానవుడి కొరకు చనిపోయిన వాడు ఈ లోకంలో ఎవ్వరూ కూడా లేరు. తెలుసా? అనేక మంది గురువుల దగ్గర విద్యలు నేర్చుకున్నారట. గురువులు మంది విద్యలు నేర్చుకున్నారు, ఏదో చదివారు. కానీ ఆయన గురువుల దగ్గర అవసరం లేదు, ఎక్కడ కూడా డిగ్రీ కూడా తీసుకోలేదు. ఆయన పేరేమిటి? బోధకుడు. ఆయన ఎవరండి? బోధకుడు. అర్థమైందా? అంత గొప్ప బోధకుడు నీకు నాకు ఈ లోకాన్ని, నీ పాపాలు నా పాపాలు తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు గనక ఆయన కొరకు మరి నీవు నేను సిద్ధముగా ఉన్నామా? లూకా సువార్త 24:21 మాట ఉంది. ఆయనే విమోచిస్తాడని ఎరుగుదు అంటున్నారు. ఆయనే విమోచించేవాడు. ఆయన తప్పే లోకంలో ఎవడు విమోచించేవాడు లేడు. అందుకు ఈ రోజు నువ్వు సంతోషంగా ఉన్నావా? ఈ రోజున ఎందుకు సంతోషంగా ఉండాలి? ఇది మహా సంతోషకరమైన వార్త. అది యేసుప్రభు మన పాపాలని, మన అతిక్రమాన్ని తీసివేసి మనకు నిత్యత్వం, వారసత్వం దయచేయటానికి లోకానికి వచ్చాడు గనక అది ఎరగని గొల్లల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. కనుక ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుందాం. రెండో మాట ఏంటంటే ఆయన దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? దేవుణ్ణి ప్రత్యక్షపరచాలి. దేవుడు ఎరగని మానవాళి. దేవుడు తెలియదు ఎవరికి. ఆదాముకు తెలుసు, సహవాసం పోగొట్టుకున్నాడు, దేవునికి దూరం అయిపోయిన కాడి నుంచి దేవుడు ప్రేమిస్తూ వస్తున్నప్పటికీ ప్రతి వాణిలోనూ అవిధేయ స్థితి ఏర్పడింది. దేవుని ఎరగిన తరాలు వచ్చేసినాయి, దేవునికి లోబడే తరాలు వచ్చినాయి. ఈనాటి వరకు కూడా అట్టే అయిపోయింది. కనుక అందుకే దేవుడు ఎవరూ తెలియపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఎందుకు సంతోషకరమైనటువంటి వార్త ఆయన రాకడంటే, ఆయన రాకడ ఎందుకు సంతోషకరమైందంటే ఆయన తండ్రిని బయలుపరచాలి. ఎవడో చూడలేదు. ఎవడన్నా చూశాడా? ఎవడూ చూడలేదు. యోహాను సువార్త 1:18 మాట ఉంది. యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అనుకున్నటువంటి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఆయనను బయలుపరిచాడు. అందుకే వచ్చాడు ఆయన. అందుకే సంతోషకరం నీకు. లేకపోతే దేవుణ్ణి ఎరగని మనుషులుగా మనం అయిపోదు. కనుక ఆయన ఎందుకు వచ్చాడంటే తండ్రిని బయలుపరచడానికే. ఓ రోజుని మనం చూడండి, యోహాను సువార్త 14:8-9 ఒక వ్యక్తి అడుగుతున్నాడు. ఎవరైనా, ఫిలిప్పు, ప్రభువా, చూడాలనుకుని ఆశ ఉన్నది కానీ చూడలేడు ఆవిడని. తండ్రి ఎలాగుంటాడో ఎవరో చూడలేదు, చూడాలని ఆశ మాత్రం వాళ్ళకు ఉన్నది. ఫిలిప్పు అడిగాడు, ప్రభువా తండ్రిని మాత్రము ఒక్కసారి చూపించాయా అడిగితే ఆయన ఏమన్నాడు? చూచుచున్నాడు అంటే తండ్రి ఈయన కాదండి. తండ్రిని చూసిన వాడు తండ్రి స్వరూపము, తండ్రి స్వభావము. యేసుక్రీస్తు దేవుని గొప్ప శక్తి కలిగిన వాడు, ఆయన స్వరూపము కలిగిన వాడు, అక్షయుడు, మరి అక్షయ స్వరూపము కలిగిన వాడు. కనుక అది పిలుపుకు చెప్తున్నాడు. నన్ను చూస్తున్నావు, నువ్వు తండ్రిని చూడవలసిన అవసరం లేదు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని బయలుపరుస్తున్నాడు కదండి. మనం చదువుకుంటాం కొలసీలకు రాసిన పత్రిక 1:15 1:15 ఆయన అద్వితీయ దేవుని, అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆ సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఎవరండి? ఎవరు చెప్పండి మీ నోట్లతో. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆయనే శరీరధారిగా నీ మధ్య నా మధ్య జీవితానికి ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించుకొని రావాల్సి వచ్చింది. అదే గొప్ప వార్తని ఆ దూతలు చెప్తున్నాయి. కనుక మరి ఈ రోజుని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట నేర్చుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఎందుకు ప్రత్యక్షమయ్యాడంట ఆయన? పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షత అయ్యాడు. దేవుని పాపాన్ని తీసివేయటానికి ఆయన ఈ లోకంలోనికి ప్రత్యక్షత అయ్యాడు. మూడవది, దేవుడు మనిషితో సహవాసం కోల్పోయినాడు. దేవుడికి మానవుడికి మధ్యన ఏమైపోయిందండి? పాపం అడ్డొచ్చేసింది కదా. యెషయా భక్తుడు అంటాడు, ఏమంటాడు? నీకును నాకును ఈ పాపములు అడ్డుగా ఉన్నాయంటాడు. అడ్డుగా ఉన్నాయి, అడ్డు అయిపోయినాయి. దేవుడికి దూరం అయిపోయినాం మనం. ఆ దూరం అయిపోయిన మనలను సమీపస్తులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన దూరం తప్పితే ఎవరు కూడా ఆయన తీసివేయలేరు. అందుకంటాడు చూడండి, ఆయన ఇమ్మానుయేలుగా వచ్చాడు, దేవుని తోడుగా వచ్చాడు, దేవునికి తోడుగా ఉండటానికి వచ్చినాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23. కన్యక గర్భవతి కుమారుని కన్నును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టిందిరు. దేవుడు మనకు తోడు, దేవుడు తోడుగా ఉంటాడు అని ఇమ్మానుయేలుగా ఈ లోకానికి దేవుణ్ణి బయలుపరచడానికి ఈ లోకానికి వచ్చినాడు ఆయన. కనుక దేవుడికి మనిషికి తెగిపోయిన సహవాసం తిరిగి ఐక్యపరచాలని వస్తున్నాడు. అందుకే యేసుప్రభు వారు లాస్ట్ టైంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, సదాకాలము నీతో కూడా ఉంటాం. సదాకాలం ఉంటాడు. సదాకాలం అంటే ఏంటండి? ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆయన అంగీకరించావా? ఆయన విమోచకుడని రక్షకుడని నువ్వు నమ్మినట్లయితే, ఆయన ఇమ్మానుయేలును విశ్వసించినట్లయితే తప్పకుండా సదాకాలం నీతోనూ నాతోనూ ఆయన ఉంటాడు అని నమ్మాలి. ఇక సహవాసం, దేవునితో ఉన్న సహవాసము తిరిగి మనకి దేవునికి మధ్యవర్తిగా ఉండి ఆయన సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉన్నది, మనందరికీ తెలుసు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని సహవాసం తెలియజేస్తున్నాం. తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. అది మన సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతుల్ని చెప్తామంటున్నారు. కనుక సంతోషకరమైనటువంటి సంగతి ఇది. యేసుప్రభు వారు ఈ లోకానికి రావటం అనేది మొత్తం మానవాళికి అందరికీ సంతోషకరం. ఎవడు లేడు, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు. అసలు ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది పేర్లు, ఇంతమంది ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అనేకమైనటువంటి పేర్లతో ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. కారణం ఏమిటి చెప్పగలరా ఎవరైనా? ఏమిటి కారణం? దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నం చేసి దూడ కనపడితే దూడనే దేవుడు అన్నాడు. అంతే కదా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ఏమన్నాడు? చతుష్పాద జంతువులు, 4 కాళ్ళున్న జంతువులన్నీ దేవుడే అన్నారు. ఆకాశంలో ఎగురుతుంటే దేవుడే అన్నారు, భూమిలో పాకుతుంటే దేవుడే అన్నారు. ఎందుకు? దేవుణ్ణి తెలుసుకోలేకపోయినారు. కానీ ఆ దేవుణ్ణి బయలుపరచడానికి, ఆయన దేవునితో సహవాసం ఏర్పరచడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని, ఇది మానవులానికి అందరికీ మహా సంతోషకరమైన వార్త అని మరి ఆ దూతలు గొల్లల దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. ప్రియ సహోదరుడా, ఈరోజు నీకే సంతోషం ఉన్నది. ఏం సంతోషం ఉంది? ఇవాళ
నీకు నాకు ఏ సంతోషం ఉన్నది? యేసు ప్రభు నీ పాపాల కోసం నా పాపం కోసం వచ్చానని, దేవుని ఎరుగని నాకు దేవుణ్ణి బయలుపరిచాడని, ఆయనతో సహవాసం ఏర్పరిచాడని ఆ సంతోషం నీ జీవితంలో ఉన్నట్లయితే ఆ దూత చెప్పిన మాట మన జీవితాల్లో కూడా నెరవేర్తారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఒక బ్రిడ్జ్, ఒక ప్రాంతానికి నుంచి ఒక ప్రాంతానికి తేడా వచ్చినప్పుడు మధ్య నుంచి పోయేది ఏమంటారో దాన్ని కాలం అంటారు, లేకపోతే కాలం కాకపోతే పెద్ద సముద్రం అంటారు. ఆ సముద్రం లాంటి మహా అగాధమైన స్థలాన్ని పోర్చడానికి ఆయన ఒక బ్రిడ్జ్గా వచ్చాడు. ఒక మాట చెప్పాలంటే కలపటానికి ఉపయోగించే దాన్ని ఏమంటారు? మధ్యవర్తిగా వచ్చాడు. ఎలా వచ్చాడండి? యోహాను సువార్త 14:6 అంటే నేనే మార్గమును సత్యమును నా ద్వారా తప్ప ఎవడు కూడా వెళ్ళాడు. నా ద్వారా వస్తూనే వెళ్ళగలరు తండ్రి దగ్గరికి. ఇది సంతోషమా కాదా చెప్పండి? చెప్పండి, మీరు అందరూ చెప్పండి. సంతోషమా కాదా? యేసుక్రీస్తు లేకపోతే దేవుడు మనకు దొరకడు. యేసు ప్రభువే దేవుని చూపించాడు. నా ద్వారా మాత్రమే అన్నాడు. ఎవడు నువ్వు తండ్రి వద్దకు వెళ్ళలేడు, ఆ దేవుణ్ణి ఎరగడు, దేవుణ్ణి పూజించలేడు, దేవుణ్ణి ఆరాధించలేడు, ఆయన తండ్రిగా స్వీకరించలేడు. ఆయన స్వీకరించడానికే ఇది ఈ లోకానికే మహా సంతోషకరమైన సువార్తమానము. రోజునట్టి ఆనందం నీ జీవితంలో నా జీవితంలో ఉందా? అట్టి ఆనందం కలిగి ఉండాలి మనం. ఒక మాట అంటే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో 5వ వచనం దేవుడొక్కడే, దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే ప్రభు అయినటువంటి నరుడు అనబడుతున్నటువంటి మనుష్య కుమారుడు అనబడుతున్నటువంటి యేసుక్రీస్తు. మరి సంతోషం ఉన్నదా లేదా? మహాసంతోషం. ఇది మహాసంతోషం అండి. అగాధమైన స్థలం ఉంది, దేవునితో చేరే స్థితి లేదు నీకు. దేవుని ఎరగని దేశము భారతదేశము ఒక దౌర్భాగ్య దేశం అండి. కనపడ్డదానికి ఏం కాదులే. దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించాడు కాబట్టి ఈరోజు సురక్షితముగా భారతదేశాన్ని ఉంచాడు దేవుడు. ఎవరికి భయపడవలసిన విషయం లేదు. యేసుక్రీస్తు లేకపోయినా యేసుక్రీస్తు కృప చూపుతున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నమ్మినోడికి నమ్మనోడికి కూడా ప్రభువే. నువ్వు విశ్వసించకపోయినా ప్రపంచ దేశంలోనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. భారతదేశాన్ని ప్రేమించారు కనుక ఈ లోకానికి, ఈ భారతదేశానికి సువార్త తెచ్చాడు. ఆయన రాకడ తెచ్చాడు. ఆ రాకడ ద్వారా అనేకమైనటువంటి అసాంఘిక చర్యలు, అసాంఘిక నమ్మకాలు, అసాంఘిక పరిస్థితులు పోగొట్టి ఈ భారతదేశానికి మహాసంతోషకరమైనటువంటి పరిస్థితులు దేవుడు తెచ్చాడు. అందుకు సంతోషించాలి భారతదేశం. ఎందుకు సంతోషించాలంటే అందుకు సంతోషించాలి. భర్త చనిపోతే కాడి మీద వేసి కాల్ చేసే భారతదేశం. ఎవరైనా సరే చెప్తున్నాను నేను, ఎవరు తీసేశారు దాన్ని? ఎవరు తీసేశారు? అట్లాగే మరి వితంతువు అయితే పెళ్లి చేసుకోవడానికి లేదు. అట్లాగే బాల్య వివాహాలు చేసేవారు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మరి లోకాల్లో మరి ముఖ్యంగా భారతదేశాన్ని ప్రేమించాడు. భారతదేశాన్ని ప్రేమించాడు కాబట్టే భారతదేశంలో అనేకమైనటువంటి దేవునికి విరుద్ధమైన కార్యాలు తీసివేయటానికి అనేక మంది సువార్థికులు, అనేక మంది బోధకులు ఈ లోకానికి పంపించాడు. వాళ్ళందరూ ఇక్కడ త్యాగం అయిపోయారండి. వీళ్ళందరూ ఏమైపోయినారు? ఈ లోకానికి త్యాగం అయిపోయారు. నువ్వు నేను చేయలేము, మనం త్యాగం చూసుకోము. భోగమే, మనదంతా భోగమే. భోగం అంటే తెలుసా? చెప్పండి. సుఖం. భోగం అంటే సుఖం. సుఖం కావాలి. దేవుడు ఉన్నా లేకపోయినా మాకు కావాల్సింది ఏంటి? సుఖం. అందుకే అన్నాడు, ఏమన్నాడు? కడుపే వారి దేవుడు. కడుపు నిండితే సుఖం, ఉంటే సుఖం, లేకపోతే సుఖం. కనుక ప్రియులారా, మనల్ని ఈ రోజు వరకు కూడా ఎరగని దేశం అండి. అన్య దేశాలు అన్ని కూడా ఎరగనివే. ఒక్క ఇశ్రాయేలు దేశము తప్ప, మిగతా యోధా సామ్రాజ్యాలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా
దేవుణ్ణి ఎరగని వారిగా ఉండేవారు. అటువంటి ఎరగని వారికి దేవుణ్ణి బయలుపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు మహా సంతోషకరమైనటువంటి వర్తమానముగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక మాట చేసుకుందాం. ఆయన ఎందుకు వచ్చాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మధ్యవర్తిగా వచ్చాడు. ఈ కాలపు ఒక ప్రజలకు ఒక మధ్యవర్తిగా వచ్చాడు. ఆ రోజు ధర్మశాస్త్రముగా వచ్చినవాడు. ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే ధర్మశాస్త్ర ప్రకారము నీతిమంతుడిగా తీర్చబడేవాడు. ధర్మశాస్త్రము ఎవరిని నీతిమంతుడిగా చేయలేకపోయింది. ఆ తప్పును చూపించడమే కానీ తప్పు తీసేసే పరిస్థితి ధర్మశాస్త్రంకు లేదు. ఒక్క యేసు ప్రభు వారే కనుక ఆయన మధ్యవర్తిగా వచ్చి మన పాపాలు తొలగించడానికి వచ్చాడు. గనక ఇది మహా సంతోషకరమైన సువార్తమానం. ఇది 5వ వచనానికి వెళ్ళిపోదాం. 5వ పాయింట్కి వెళ్ళిపోదాం. ఎందుకు వచ్చాడంటే మనము దేవుని మహిమ, దేవుని కృప పొందటానికే ఇది మహా సంతోషకరమైన వార్త. ఇది మహా సంతోషకరమైన వార్త. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 16-17. 16-17. ఏం పొందటానికండి? కృప వెంబడి కృప పొందడానికి ఎంత ధన్యత కావాలండి. ఆయన కృప దేవుని ద్వారా స్టార్ట్ అయింది. దేవుని ద్వారా స్టార్ట్ అయిందండి. మొన్నసారి చెప్పినాను నేను, కృప గురించి మనం నేర్చుకున్నాం. కృప అనేది లోకంలో ప్రతివాడు పెట్టేసుకున్నాడని, కృప ఒక్క యేసుక్రీస్తు వల్ల సాధ్యం. ఆయన మరణము ద్వారానే కృప రిలీజ్ అయింది. ఆయన చనిపోతే ఈ లోకానికి కృప ఉండదండి. ఆయన ఈ లోకంలో బలవ్వకపోతే వీళ్ళ ఎడ్లు, కోడలు, కోళ్ళు, మేకల్లో, పౌరవుల్లో, గీరాల్లో కోసుకునేవారు బలిగా. కానీ దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన బలివాడు కాబట్టి సర్వమానవాళి యొక్క పాపాలు తీసివేయటానికి ఒకే ఒక బలిగా ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఇవ్వాల్సిన అవసరత లేదు. ఇప్పుడు బలిని ఇవ్వాల్సిన అవసరత లేదు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు తెలుసా? ఆయన కృప, ఆయన మహిమ నీకు ఇవ్వటానికి. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. లోకము నుండి నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిస్థితిని వారి నీ వారై ఉంటిరి. నీవు వారికి నాకు అనుగ్రహించింది, వారు నీ వాక్యం గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి నిజముగా ఎరిగి నీవు నన్ను పంపించడానికి నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. అది కనుక కృప యేసుక్రీస్తుకి ఏం మహిమ ఉందో 3వ వచనంలో ఏమన్నాడు? తండ్రి, ఈ భూమి సృష్టి ఏర్పరచక ముందు ఆ పరలోకంలో నాకు ఏ కృప, ఏ మహిమ ఉన్నదో ఆ మహిమలో మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. మళ్ళీ ఆ మహిమలోకి తీసుకోమంటున్నాడు. యేసుప్రభు గారు మహిమలోకి వచ్చాడు ఈ లోకానికి. మానవ శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు మళ్ళీ మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆ మహిమ మనకు అనుగ్రహించి వెళ్ళాడు. అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే అన్నాడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పాపం చేయకపోతే నువ్వు మహిమను పొందుతావు, మహిమపరచబడతావు. ఆ దారి సారాలను చేయటానికే యేసు ప్రభు వారు మహాసంతోషకరమైన వార్తలు ఈ లోకానికి తెచ్చారు. నమ్మిన ప్రతి వారికి ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఆ 2వ రాకడలో వచ్చినప్పుడు నన్ను కూడా ఆయన వెంట తీసుకెళ్తాడనే ఒక నిరీక్షణ, నమ్మకం క్రైస్తవుడికి కలిగి ఉన్నాడు. అది సంతోషం అంటారా కాదంటారా? సంతోషమే. ఇంకా 6వ విషయం జ్ఞాపకం చేసుకుందాం, సమయం లేదు. 6వ విషయం, దేవుడు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు. మనము సత్యము ఎరగని వాళ్ళం. సత్యం అంటే తెలియదు. ఇలా అడిగాడు,
నువ్వు రాజువా? అవునయ్యా, నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు. మరి రాజు అయితే మరి నీ ప్రజలు నిన్ను ఎలా బంధించేస్తుంటే రాజులు మరి ఈ లోకంలో వాళ్ళందరూ చుట్టుముట్టే చాలా యుద్ధం చేస్తారు, మీకు ఎవరు లేరా అంటే, నేను అందుకు రాలేదు, ఎందుకు వచ్చానంటున్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. అందుకే యోహాను 17:17 అంటాడు, సత్యమంది వీరిని, ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ సత్యములో నడిపించటానికే, ఆ సత్యమైన యేసుక్రీస్తే, ఆ యేసుక్రీస్తులో నడిపించటానికే. కనుక నువ్వు నేను యేసుక్రీస్తులో నడిచినట్లయితే, ఆయన కృపలో నడిచినట్లయితే మనము తప్పకుండా సత్యమును గ్రహించి స్వతంత్రులం అవుతాం, పాపము నుండి విమోచన పొందుతాం. ఈ లోకములో మనము ప్రతి విషయాన్ని దౌర్భాగ్యులు అన్నాడు, ఎంత దౌర్భాగ్యం అన్నాడు ఆ సత్యంలో లేక. పౌలు ఏమన్నాడు తెలుసా? ఓ మాట అన్నాడు, రోమాపత్రిక 7:24 7:24 అనుకుంటా, చూడండి. నన్ను ఎవడు విడిపించును? అయ్యో ఎంత దౌర్భాగ్యుడను. అది సంతోషం, అదండి సంతోషం. అది తెలుసా, ఎవరు విడగొట్టలేరు, ఎవరు తీసేయలేదు. కర్ర కర్ర, కట్టి కర్ర, పన్నుకు పన్ను అనే లోకంలో ఉంటున్న మనము అంతకంటే దౌర్భాగ్యము. మరి దుష్ట శిక్షణలో ఉన్నటువంటి మనము కదండి. మన భారతదేశంలో ఉన్నది ఒకటే, దుష్టుడు శిక్షింపబడాలి. కానీ యేసు ప్రభు తెచ్చింది ఏంటో తెలుసా? దుష్ట రక్షణ. దుష్ట రక్షణ, దుష్టుని రక్షించడానికే వచ్చాడు ఈయన. ఇది సంతోషమా విచారమా? మహా సంతోషము చెప్పాలి, మహా సంతోషం. మనం దుష్టులమైనప్పటికీ ఆయన మనల్ని క్షమించి మరి దుష్టులుగా చేయటానికి వచ్చినాడు. దుష్టుల నుంచి తప్పించి మనల్ని పరిశుద్ధులుగా తీర్చడానికి ఈయన ఈ లోకానికి వచ్చాడు. ఆ పాప విమోచన కలగ చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. 7వది, ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా? మొట్టమొదటిగా వచ్చిన వెంటనే ఆయన ఒకటే స్లోగన్ పెట్టాడు. ఏం స్లోగన్ అండి చెప్పండి? ఏం స్లోగన్ చెప్పాడండి? రాజ్య స్థాపన కొరకు వచ్చాడు. రాజ్యస్థాపన అంటే ఏంటండి? రాజ్యస్థాపన అంటే ఏంటండి? సంఘ స్థాపన. రాజ్యము, రాజ్యం అంటే ఇదే సంఘమే. సంఘము దేవుని రాజ్యం. అందుకే మత్తయి సువార్త 4:17 అంటాడు చూడండి. మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక అది ఆయన రాజ్యస్థాపన కోసం ఈ లోకం వచ్చాడు. ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలని ఇష్టపడినట్లయితే నిన్ను తన రాజ్యంలో చేర్చుకోండి ఇష్టపడుతున్నావు. అది సంతోషం కాదా? అది దుఃఖకరమా? అది బాధకరమా? కాదు, మహా సంతోషకరమైన విషయం. అందుకే యెషయా భక్తుడు కూడా అదే. ఒకే మాట అయిపోయింది నాకు టైము. ఒకే మాట. యెషయా భక్తుడు కూడా ఒకే మాట అన్నాడు. ఏమన్నాడంటే 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారము కలిగి లోకానికి వచ్చాడు ఆయన. రాజ్యభారం అంటే ఏమనుకుంటున్నారు మీరు? కత్తిని కటార్లు ఇచ్చేసుకుని ఆక్రమించుకునేది కాదండి. రాజ్యభారం అంటే నిన్ను నన్ను ఉద్ధరించడానికే ఈ లోకానికి వచ్చాడు ఆయన. నిన్ను నన్ను తన కృపలో భద్రపరచడానికి ఆయన వచ్చాడు. నీకు నాకు నెమ్మది కలగజేయటానికే ఈ లోకానికి వచ్చాడు ఆయన. నీకు నాకు అల్లకల్లోలంతో చీకటితో అంధకారంలో ఉన్న నీకు నాకు నెమ్మది కలగజేయటానికే ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆయన రాజ్యం సమాధాన సంబంధమైనది. ఆ రాజ్యము ఎటువంటిదంటే దానికి ఆయన రాజుగా ఉన్నాడు గనుక ఎప్పుడు కూడా ఆయన సమాధానాన్నే కోరుకుంటాడు. తెలుసండి, ఒక్క మాట అన్నాడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 అందరు కంటదది 4:7. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వారి వలన మీ హృదయములకు మీ తలంపులకు సమాధానం ఉంటుంది మన హృదయాలకి. అది స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సంతోషమా కాదా?
సంతోషమే. ఇంకా 2 మాటలు నేర్చుకుందాం. ఇంకో మాట ఏమన్నాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. నేను వచ్చింది ఇందుకే కనుక మీరు ఏం చేయాలంటే అని చెప్తూ ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 6:33 కంటది అందరికీ. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి. ఏమంటున్నాడు? ఆయన రాజ్యస్థాపనకు వచ్చాడు, రారాజుగా వచ్చాడు, రాజులకు రాజుగా వచ్చాడు, నిన్ను పరిపాలించడానికి వచ్చాడు. నీ జీవితం నా జీవితం ఆయన జ్ఞానం గప్పచెప్పినట్లయితే ఆయన ఒకటే మాట్లాడినాడు, మొదట నా నీతిని ఆ రాజ్యమును వెతుకుడి, తర్వాత మీకేమి కావాలనో పరలోక తండ్రికి తెలియను అంటున్నాడు. ఆయన రాజ్యాన్ని వెతకాలి మనం. రాజ్యం వెతకటం. రాజ్యం అంటే ఏంటి? సంఘం వెతకాలి. సంఘం అంటే ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? రోమపత్రిక 14:17 మాట ఉంది. దేవుని రాజ్యం భోజనం పానము కాదు గాని అట దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతి. యేసుప్రభు వారు సంతోషకరమైనటువంటి వార్త ఏం చెప్తున్నాడంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. పండగ వచ్చిందని ఆనందం కాదంట. ఆయన రాజ్యంలో ఏముండాలండి? పరిశుద్ధాత్మయందలి ఆనందం. అట్టి ఆనందమే ఆనాడు గొల్లలకు ప్రకటించడానికి ఆ దూతలు వచ్చారు. అట్టి ఆనందమే చూడటానికి వచ్చారు జ్ఞానులు. అట్టి ఆనందాన్నే ఆనాడు సర్వ ఇశ్రాయేలులు చూశారు. ఈనాడు సర్వ మానవాళికి ఇది, సర్వ మానవులకి. అందుకే అన్నాడు మనుషులందరికీ కలగబోవు మహాసంతోషం. అందరికీ సంతోషం. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినారు. అందుకే అనేక మందిని, గుడ్డి వాళ్ళని బాగు చేశాడు, కుంటి వాళ్ళని నడిపించాడు, చెవిటి వాళ్ళని వినిపించాడు. అసలు ఆయన ఈ లోకములో అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలను చేశాడు. అందుకే అన్నాడు యేషయ్య గారు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన తప్ప ఇంకేం బలం లేదండి. బాణాలు ఉన్నా పర్వాలేదు, గొడ్డలు ఉన్నా కానీ ఏం పనికిరావు. ఆయన దగ్గర ఒకటే ఆయుధం ఉంది. ఏంటండి అది? చెప్పగలరా? ఏం ఆయుధం పట్టుకుని వచ్చాడు ఆయన? ప్రేమ అనే ఒక్క ఆయుధం ఉన్నది ఆయన దగ్గర. ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకుని లోకానికి వచ్చి ఈ లోకాన్ని జయించి జయశాలిగా తిరిగి ఆ లోకానికి వెళ్ళాడు. నువ్వు కూడా ఆయన సంతోషకరమైనటువంటి వార్త నీ జీవితంలో విన్నట్లయితే, ఆయన రాజ్యంలో ప్రవేశించినట్లయితే నీకు కూడా ఆ నిత్యత్వం దయచేస్తాడు. అక్కడ కూడా ఆయన రాజ్యంలో నీకు వారసత్వం దయచేస్తాడు. ఈ లోకంలో ఏదో ఆశించి బ్రతుకుతున్నావేమో, కానీ ఈ యొక్క సంతోషకరమైన వార్త విన్నా నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకో, నీ బ్రతుకుని సరిచేసుకో. ఆయనకి నీ హృదయంలో స్థానమే. ఆయన 2024-25 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున నీ దగ్గరికి వచ్చాడు. నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. నీతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. స్థానం ఇస్తున్నావా? క్రీడ నీ హృదయము నాకు, సామెతల గ్రంథములు అన్నాడు, నీ హృదయము నాకు ఎమ్మో. హృదయంలో స్థానమే. ఆయన రాజుగా పరిపాలిస్తాడు. ఆయన నీ జీవితానికి సంతోషం, సమాధానం, నెమ్మది దయచేస్తాడు. నిన్ను ఈ లోకంలో విడిచిపెట్టుకోకుండా ఆయన ఉండేది. అందుకే 14 ఏమన్నాడు? నేనుండు చోట మీరును ఉండులాగన, నేనుండు చోట మీరును ఉండులాగా. ఎంత గొప్ప సంతోషకరమైన వార్త అండి. దౌర్భాగ్యులు మనకి ఎంత సంతోషమైన వార్త. ఆనాడు గొల్లలు విన్నారు, వెళ్ళారు, చూశారు, ఆనందించారు, అనేక మందికి చెప్పారు. మరి ఆ సంతోషకరమైన వార్త నీకు నువ్వే ఉంచుకుంటున్నావా? ఎవరికైనా చెప్తున్నావా? ఎందుకులేండి, మనకు చాలు క్రిస్టియన్స్కి, బయట వాళ్ళకి ఎందుకు ఇది సంతోషం? మళ్ళీని తగ్గిపోద్ది అనుకుంటున్నావేమో. కనుక ప్రియులారా, ఈ రోజు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, ఆ గొల్లలు ఏం చేశారు తెలుసా? విన్న వాటిని, కన్న వాటిని ప్రకటించారు. ఈ రోజు నీ దినాన్ని నుంచి ఈ సంవత్సరం ఆఖరిలోకి వచ్చినావు నువ్వు. ఇందాక యేసుబాబు గారు చెప్పినట్లు రేపు ఉంటామో లేదో తెలియట్లేదు, తెలుసా? కనుక నీ జీవితం ఏ పాటిది? నీటి మీద బుడగ లాంటిది, నీటి మీద తేరిన ఆవిరి లాంటి జీవితంలో ఉన్నాం మనం. ఎప్పుడు బ్రతికామో ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఆయుష్కాలం చాలా తక్కువది. ఈ ఆయుష్కాలంలో క్రీస్తుని కలిగి ఉన్నట్లయితే చనిపోయినా పర్వాలేదు, అక్కడ ఉంటాం.
ఇక్కడ చనిపోయినా పర్వాలేదు, క్రీస్తుతో ఉంటాం మనం. ఈ శరీరంలో యాతన పడే కంటే క్రీస్తుతో ఉండటానికైనా నీ కొరకు ఒక శుభవార్తను తెచ్చాడు. ఈ రోజుని నీ హృదయంలో చేర్చుకుందాం, ఆయన్ని ఆరాధిద్దాం. ఇది అప్పుడు ఇది ఆనందించాలి. అందుకే దీన్ని ఏమన్నారంటే కాదు ఈ జాగరంగా హ్యాపీ హ్యాపీ సంతోషకరమైన క్రిస్మస్. సంతోషకరమైన క్రిస్మస్ అంటే ఆరాధన. సంతోషంగా ఆరాధిద్దాం. ప్రభు ఈ లోకానికి సంతోషాన్ని తెచ్చాడు. ఆ సంతోషంలో నువ్వు నేను ఉండటానికి ఇష్టపడతాం. అట్టి ధన్యత చేరి వచ్చిన వారికి, రాలేకపోయిన వాళ్ళకి, యూట్యూబ్ ద్వారా వింటున్న వారికి అందరికీ సదా తోడుగా ఉండును గాక. ఆమేన్.